డొనాల్డ్ ట్రంప్ ఓకే రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్కి డైరెక్ట్ సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. అదేంటంటే కేవలం 50 రోజుల డెడ్ లైన్, 50 రోజుల్లో నువ్వు ఉక్రెయిన్తో శాంతి చర్చలు కొనసాగించి యుద్ధాన్ని ఆపకపోతే చాలా డేంజరస్ పరిణామాలు ఉంటాయి. అవి 2 రకాలుగా చెప్పేశారు ఆయన. రష్యా ఎగుమతులపై అమెరికాకి చేసే ఎగుమతులపై 100% టారిఫ్లు వస్తాయి. ఇప్పటికే రష్యా చాలా భయంకరంగా ఈ ఆంక్షల వల్ల విపత్తును ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఈ 100% టారిఫ్లు విధిస్తే మాత్రం అది చాలా ప్రమాదం అవుతుంది. అందువల్ల రష్యాకి నేను పనిష్మెంట్ ఇస్తానని ఫస్ట్ చెప్పారు. రెండో విషయం ఏం చెప్పారంటే ఉక్రెయిన్కి నేను లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇస్తా అది చెప్పారు. తర్వాత ఉక్రెయిన్కి మళ్ళీ పేట్రియాటిక్ మిసైల్ సిస్టమ్ ఇస్తా, F-16తో పాటు ఇంకా పెద్ద పెద్ద విమానాలు ఇస్తాను, వాళ్ళకి ముందుగుండి ఇస్తా, ఆ బాంబులు ఇస్తాను, ఇవి చాలా డేంజరస్ ఉంటాయి, నీ మిసైల్ని ఎదుర్కొనే విధంగా దానికి కూడా లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇస్తాను, అవసరమైతే దానికి కూడా ఇంకా ఎక్కువ నేవల్ సపోర్ట్ కూడా చేస్తానని చాలా అంతర్గతంగా చాలా భయంకరమైన వార్నింగ్ ఇచ్చారు. ఇంకోటి ఏంటి అమెరికన్ వెపన్, ఇక్కడ రష్యా ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉందన్నమాట, అమెరికా వెపన్స్ లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇవి మాస్కోను కొట్టేవి ఏదన్నా వస్తే మేము అది డైరెక్ట్గా అమెరికా మా మీద చేసిన దాడిగా పరిగణిస్తాం, మీతో కూడా మేము యుద్ధానికి వెనకాడమని రష్యా ఎన్నో సందర్భాల్లో ఇది చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ట్రంప్